పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము 42 అధ్యాయము 6 వచనం. యోబు 42 6 వచనం చూసినట్లయితే, కావున నన్ను నేను అసహించుకొని దుమ్ములోని బూడిదలోని పడి పశ్చాత్తాపడుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, యోబు మాట్లాడుతున్న మాట. యోబు ఏమంటున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన మనం ఎవరైనా చేస్తామా లేదో మనం ఆలోచన చేయాలి. నేనేం చేస్తున్నాడంటే అసహించుకుంటున్నాడంట. అంటే దేవుని భక్తుడిగా ఉన్న యోబు తనే అసహించుకొని, నేను ఒక బూడిదని అని ఆ బూడిది ధూళిగా ఉన్న జీవితం లాంటి ఈ బ్రతుకులో ఉండి అతను అంటున్న మాట పశ్చాత్తాపడుతున్నాను అంటే, పశ్చాత్తాపడతాం అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నా జీవితం ఒక దుమ్ము లాంటిది ప్రభువా, ఒక ధూళి లాంటిది, ఒక బూడిది లాంటిది. కనుక ఇటువంటి బూడిది లాంటి బ్రతుకు, దుమ్ము లాంటి ఈ జీవితం మానవుడు దుమ్ముతో తయారు చేశాడండి, మట్టితో తయారు చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక మనిషి ప్రియమైన దేవుని వారలారా బూడిది లేదా ధూళి వలె ఉండి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత తగ్గింపో చూడండి. పశ్చాత్తాపం అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన పరిచర్యను బట్టి, తనకిచ్చిన తలాంతును బట్టి, తనకిచ్చిన వరాన్ని బట్టి, స్వరాన్ని బట్టి ప్రియమైన దేవుని యోబు చక్కగా మొర్ర పెడతాం మనం చాలా బాగా చూడవచ్చు. అంత మాత్రమే కాదు, యోబు ఎప్పుడు కూడా భయపడలేదండి. ఏ విషయంలో కూడా భయపడలేదు. అంత మాత్రమే కాదు, యోబు చక్కగా ఆయన ఏమంటాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఒక ధూళిని బూడిదలోని పడి పశ్చాత్తాపడుతున్నాడు. బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాడు. అంత మాత్రం కాదు, ధూళిలో నుండి మొర పెడతా ఉన్నాడండి. ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి ప్రార్థన ఎవరైనా చేస్తారండి? ఆలోచన చేయండి ఒక్క నిమిషం. ప్రియమైన దేవుని వల్ల ఎంత విధేయుడుగా యోబు బ్రతికాడో, యోబుని నా సేవకుడు అన్నాడో మనం చూడవచ్చు. అక్కడ కిందకు వచ్చినట్లయితే నా సేవకుడైన యోబు 7వ వచనం 3వ లైన్లో చూసినట్లయితే నా సేవకుడైన యోబు. దేవుడు పిలుస్తున్న మాట అండి. నా సేవకుడైన ఎవరన్నారు అనుకున్నారు? తండ్రి అయిన దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి పలికారా? పలకలేదు. యోబు వలె పలకాలంటండి మనం. యోబు వలె పలకాలంట. అటువంటి స్నేహం చేయాలంట. అటువంటి ఔన్నత్యం ఉండాలి. అటువంటి మూర్తిమత్వం ఉండాలి. దేవుడు ఔన్నత్యం, మూర్తిమత్వం, ప్రేమతత్వం మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, యోబు నా సేవకుడు అన్నట్లుగా మనల్ని కూడా బళా నమ్మకమైన మంచి దాసుడా, బళా నమ్మకమైన మంచి దాసురాలా, బళా నమ్మకమైన నా కుటుంబం అని మన కుటుంబాలు పిలవబడాలి అంటే మనం ఏం చేయాలంటే యోబు వలె ప్రియమైన దేవుని వారలారా ఒక బూడిదలో కూర్చోవడం ఒకటే కాదు, ధూళి వలె ఉండడం ఒకటే కాదు. ఆయన ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడుతూ ఉన్నాడంట. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట. ప్రతి నిమిషము దేవునికి యోబుకున్న బంధాన్ని మనం చూడవచ్చు. ప్రతి విషయంలో దేవునికి ఒక మానవుడైన యోబుకున్న సంబంధం బైబిల్లోంచి చక్కగా చూడవచ్చు. అందుకే డైరెక్ట్గా యోబు గ్రంథం అని చెప్పి పిలుస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. యోబు గ్రంథం, ఇది గ్రంథం అంతా కూడా యోబుదే. దేవుడు ఇచ్చిన ఆదేశాలు, దేవుడు ఇచ్చిన మనస్సును బట్టి దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 42 అధ్యాయం 6వ వచనంలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాడు. యెహోవా యోబుతో ఈ మాట పలికిన తర్వాత ప్రియమైన దేవుని అక్కడ 7వ వచనం చూసినట్లయితే ఈ మాట పలుకుతా ఉన్నాడు దేవునితో యోబు పలుకుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అటువంటి ప్రార్థన నీవు నేను చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి బూడిద లాంటి మన బ్రతుకుల్లో, దుమ్ము లాంటి ధూళి లాంటి మన బ్రతుకుల్లో దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని నింపి ఆయన మహిమ పొందుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఈ చిన్న మాట దీవించునుగాక. ఆమేన్.